హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఓటు మీది, భవిష్యత్తు మీది. డబ్బు రాజకీయాల దుష్పరిణామాలు ప్రజాస్వామ్యంపై పడుతున్న మచ్చ. సోషల్ మీడియా ప్రచారాలకు మోసపోకండి. నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక ఫార్వర్డ్ మెసేజ్ ఆధారంగా అభిప్రాయం ఏర్పరచుకోవటం తప్పు. అవగాహనతో కూడిన ఓటే మార్పుకు నాంది పలుకుతుంది. ప్రజా సంక్షేమానికి పునాది. మీ ఓటును డబ్బుతో కొనాలనుకునే నేతలకు ఓటుతోనే జవాబు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కేవలం హక్కే కాదు, వెలకట్టలేని బాధ్యత కూడా. ఓటు అనే ఆయుధాన్ని సరైన దిశలో ఉపయోగించినప్పుడు అదే ఆయుధం తిరిగి ప్రజలపైనే అభివృద్ధి పేరిట ప్రయోగించబడుతుంది. ఓటర్ల అవగాహన లోపాన్ని అవకాశంగా మలుచుకునే కొందరు నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే మాటలు నేడు ఎన్నికల మేనిఫెస్టోలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ప్రజల జీవితం మాత్రం మార్పులేని చక్రంలో బొంగరంలా గిరగిరా తిరుగుతూనే ఉంది. మహబూబాద్ జిల్లా సోమల తాండాలో చోటు చేసుకున్న ఓ ఘటన గురించి మీకు చెప్తాను. అది ఏకంగా ప్రజాస్వామ్య విలువలనే సిగ్గుపడేలా చేసింది. ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామంలో ఆయన సోదరుడు దల్ సింగ్ తన భార్య సర్పంచ్గా ఓడిపోయిందని తండావాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఓటు వేయలేదని దేవుడి మీద ప్రమాణం చేయాలి, లేదా మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ జెండాలు పట్టుకొని గ్రామంలో తిరగటం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఓటు అనేది రహస్యమని, తాము డబ్బులు అడగలేదని తండావాసులు స్పష్టంగా చెప్పినా నాయకుల ఒత్తిడి తగ్గలేదు. అంతేకాదు, తండాలోని వాటర్ ట్యాంకు తాళం వేసి నీళ్లు తీసుకెళ్లదని ఆంక్షలు విధించడం, గుళ్ళో ఉన్న అయ్యప్ప స్వాములను ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడడం లాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడినాయి. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటమి తర్వాత రికవరీయా? ఇదొక్క ఘటన మాత్రమే కాదండి. గతంలో మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం లింగయ్యపల్లిలో ఎంపీటీసీగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలకు ముందు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వమంటూ ప్రజల వద్దకు వెళ్ళటం సంచలనంగా మారింది. గెలవడానికి లక్షలు పెట్టాను, ఇప్పుడు నా డబ్బు నాకు ఇవ్వండి అంటూ ఆయన కోరటం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విచిత్రం ఏంటంటే, కొందరు ఓటర్లు సానుభూతితో డబ్బులు తిరిగి ఇవ్వటం, ఇది ఓటు విలువ ఎంత దిగజారిందో చెప్పే అత్యంత ప్రమాదకర సంకేతం. నేటి ఎన్నికల ఆలోచనలపై కాదు, ఖర్చులపై నడుస్తున్నాయి. పోస్టర్లు, ర్యాలీలు, సోషల్ మీడియా ప్రచారాలు, విందులు, సర్దుబాట్లు అన్నీ కోట్ల రూపాయల వ్యవహారాలే. గెలిచిన వారు అధికారంలోకి వచ్చాక ఆ ఖర్చును కాంట్రాక్టర్లు, కమిషన్లు, అక్రమ వసూలు రూపంలో తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.